Welcome to the Ooty of Kerala. ఇవన్నీ నా బ్లాగ్ ఇనేసి వెళ్ళండి. ఓకే, రాణీపురం కట్టిద్దాం. ఈరోజు మేము ట్రెక్కింగ్ కోసం రాణీపురం వచ్చామన్నమాట. So the mountain, and it is also called as Ooty of Kerala. So let's go and trek. So guys, ఇప్పుడు మేము ట్రెక్కింగ్ వచ్చామన్నమాట. రాణీపురం కట్టిద్దాం. సో గైస్, ఇప్పుడు మేము రాణీపురంకి ట్రెక్కింగ్ వచ్చేసాం అనమాట. ఇంకా టికెట్ కౌంటర్ ఓపెన్ చేయలేదు, అండ్ 7 కన్నా 8 కన్నా ఓపెన్ చేస్తారంట. బట్ మేము ముందే వచ్చేసాము, సో మీ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ చాలా చల్లగా ఉంది గైస్, అండ్ ఇది ఊటీ ఆఫ్ కేరళ అనమాట. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఊటీ ఆఫ్ కేరళ. దిస్ ఈస్ ది అవుట్ఫిట్ ఫర్ టుడే గైస్. బ్రేక్ఫాస్ట్ కి మేము ఇది తింటున్నాం, ఎందుకంటే దగ్గరలో ఏవి టిఫిన్ షాప్స్ లేవు కాబట్టి. 8 కి ఓపెన్ చేశారంట, ముందే రాకండి తొందరపడి. సో గైస్, మేము క్రీమ్ బన్ తింటున్నాం బ్రేక్ఫాస్ట్ కి. గైస్, కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండ్ 20 రూపీస్ ఫర్ చిల్డ్రన్ అనమాట. అండ్ మనం కెమెరా తీసుకెళ్ళాలి అనుకుంటే 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. అండ్ మన దగ్గర ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఉండాలి, ఒరిజినల్ది. అండ్ ప్రింట్ ఉన్నా కానీ సరిపోద్ది, అంటే ఒరిజినల్ కాకుండా ఫోన్లో ఉన్నా కానీ సాఫ్ట్ కాపీ చల్లుతుందంట. సో మొత్తం అన్ని చెక్ చేస్తున్నారు, వీటికి లేబుల్స్ కూడా తీసేశారు. చూడండి కవర్స్ అవేమి ప్రైస్. స్టిక్ కవర్స్ అలౌ చేయట్లే, ఇక్కడ పేపర్స్ లో చుట్టుకొని వెళ్ళాలి మనం ఏ ఫుడ్ ఉన్నా. అది కూడా ఇవ్వరు కానీ మేము పర్మిషన్ అడిగాము. ఇంకా మేము ఒక్కళ్ళమే వచ్చాము, ఇక్కడ చుట్టూ ఎవరు రాలేదు, మా ఒక్క ఫ్యామిలీయే ఉంది. మేము ముందే తినేసి రావాలి. అండ్ ఇఫ్ యూ వాంట్, కొంచెం దూరంలో ఉంటాయి అనమాట హోటల్స్ అవన్నీ. ఏమన్నా కానీ హోటల్స్ కూడా పెద్ద ఏమి ఉండవు, కొంచెం ఏమన్నా షాప్స్ ఉంటాయి అంతే. దాంట్లో కొనుక్కొని తినేసి రావాలి. ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్, పేపర్ లో చుట్టుకొని మనం ముందే రావాలి. ఇక్కడ కూడా ఇవ్వరు వాళ్ళ పేపర్స్, సో ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. పార్కింగ్ కి కెమెరా కూడా ఛార్జ్ ఉంటుంది గైస్. అండ్ గైస్, మనం తీసుకెళ్ళిన ఎన్ని బాటిల్స్ అయినా కానీ మళ్ళీ వీళ్ళకి వచ్చి రిటర్న్ చేయాలంట, ఖాళీ బాటిల్స్. అక్కడ ఏమి వేస్ట్ పడనియరు, సో ముందే జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ నా బ్లాగ్ ఇనేసి వెళ్ళండి. ఓకే, నౌ వి ఆర్ గోయింగ్ టు హిల్ టాప్. బాయ్. సో ఇదే గైస్, ఏమో గైడ్ కూడా రాలేదు మరి మాకైతే. ఇప్పుడిప్పుడే ఎక్కుతున్నాం. ఐడి ప్రూఫ్ అవన్నీ అడుగుతున్నారు. మాకు అసలు వేరే బ్లాగ్స్ లో కూడా ఇవన్నీ ఏం చెప్పలేదు గైస్. చూడండి, బాగుంది. సో గైస్, చాలా షూస్ వేసుకోండి, ఎందుకంటే షూస్ అయితే మంచిగా స్టిఫ్ ఉంటాయి. జారుతుంది గైస్, అసలే ఇక్కడ అంతా వెట్టి ఉంటది. సో యా, ఓకే గైస్, లెట్స్ గో. చూడండి గైస్, చుట్టూ చెట్లు, విల్ గో. ఈ చెట్ల వేర్లు ఎక్కడికి వెళ్ళినా కానీ మొత్తం బయట కనిపిస్తున్నాయి. చాలా డెన్స్ ఫారెస్ట్ అనమాట ఇవన్నీ. ఇక్కడికి రావాలంటే ఒక 2-3 మౌంటైన్స్ దాటి రావాలి. చీకటి. సో యూ గైస్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ గైస్. సో గైస్, 8 కి ఓపెన్ చేస్తారు, అండ్ అప్పుడు ఎక్కువ ఫాగ్ ఉండదు అనమాట. సో తొందరగా వెళ్ళాలి, వీ హ్యావ్ టు హరీ అప్. ఇక్కడ ఎవ్వరు ఏ ఫ్యామిలీ రాలేదు ఇంకా. బా, కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఇప్పుడే వీడియో కోసం మనం ఎక్కువ నడిచేసిన, ఇందాక అక్కడే 2 టైమ్స్ ఒకే ప్లేస్ లో. సో పెద్ద పెద్ద రాళ్ళు.
హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పండి. సో హార్డ్ అనవసరంగా ఇందాక ఒక మంచి వీడియో కోసం 2 times అక్కడక్కడే నడిచిన. ఐ సజెస్ట్ యూ టు వేర్ షార్ట్స్, ఎందుకంటే షార్ట్స్ వేసుకుంటే కొంచెం లెగ్స్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉంది. బట్ ఇఫ్ యూ డోంట్ వేర్ షార్ట్స్ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో అందుకని నేను ఎక్కువ మాట్లాడితే ఘోరంగా ఆయాసం వస్తుంది. కానీ ఐ హ్యావ్ టు టెల్ అండ్ షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో I can't help but talk. తీస్తావు ఇక్కడ ఎక్కుతా. ఇట్స్ కైండ్ ఆఫ్ హార్డ్ ఎందుకంటే ఎక్కువ రాక్స్ ఉన్నాయి. బెటర్ రాక్స్ ఉంటే హార్డ్ అవుతుంది, కానీ నార్మల్ ఉంటే వెళ్ళొచ్చు. చూడండి అలా షో కింద పడతావు ఇక్కడ. అసలు వెనకాల అన్న తొందరగా వెళ్ళాలని వెళ్తున్నాం గైస్. ఎందుకంటే ఫాగ్ పోతే అంత రాదు, ఎందుకంటే మేము లాస్ట్ టైం వెళ్ళిన ట్రెక్ కూడా అట్లనే మిస్ అయిపోయినాం. అండ్ ఉందనేసి చెప్పేసి అక్కడ ట్రెక్కింగ్ కూడా లేదంట, జీప్ అంట, అందుకని వెళ్ళాలి. బట్ టుడే ఈజ్ లైక్ యూనో we have to do it because yeah hilly place ide best. So yeah walk చేసి అలసిపోయి ఇక్కడ కూర్చున్నాం ఈ రాయి మీద. హాయ్ చెప్పు అని. ఇంకా నేను ఎక్కువ వీడియో చేయలేను కాబట్టి ఐ విల్ గో టు ద టాప్ వ్యూ పాయింట్ అండ్ దెన్ ఐ విల్ షో యు గైస్. ఓకే, ఇక్కడైతే వ్యూ మొత్తం ఇట్లున్నాయి ఈ రాళ్ళు ఇవన్నీ. సో చూడండి ఇట్లా. అక్కడ ఫాగ్ మీకు కనిపించట్లేదు కెమెరాలో, బట్ ఉంది అంటే ఒక తెల్లగా అట్లా. ఇంకా మౌంటైన్స్ ఉంటాయి కదా, వాటికి మొత్తం ఇట్లా ఫాగ్ ఎంత బాగుందో తెలుసా. పొద్దున వచ్చేటప్పుడు ఇవర్ లైక్ 4కి స్టార్ట్ అయ్యాము. సో 6 అయింది వచ్చేసరికి. అందుకనే ఐ ఫిల్మ్డ్ ఇట్, కానీ ఫోన్స్ లో రావట్లేదు. ఎంతైనా మన కళ్ళతో చూసేది శ్రేష్టం అంటారు కదా, కళ్ళతో కనిపించేటట్టు ఈ కెమెరా కూడా తీయలేదు. సో అందుకనే క్యాప్చర్ అంతా కరెక్ట్ గా రాలేదు. బట్ స్టిల్ యు గైస్ వాంట్ టు సీ ఇట్ ఇస్ గుడ్. లైక్ ఐమ్ డూయింగ్ డిస్కవరీ ఛానల్లో లాగా అనిపిస్తుంది మంచిగా. అంటే మా వ్లాగింగ్ చేస్తున్నాం కదా, అండ్ ఐ గాట్ ఎ న్యూ మైక్ టు. ఐ ఫీల్ లైక్ టోటల్ వ్లాగర్ రైట్ నౌ. వాటర్ తాగుదాం గైస్. అన్నిటికీ లేబుల్స్ తీసేసారు అండ్ ఇక్కడ ఏం పడేద్దంట. సో it's a good thing, but yeah, it's a good thing. Comfy clothes are the best for this. Okay, paina open untadi but still comfy clothes unali. So yeah guys, ఇంకా మిడిల్ లోకి రాలేదు మేము అనుకుంటా. ఎన్ని కిలోమీటర్స్? 1 kilometer అయిందా? ఇంకా 1 kilometer కూడా కాలే. టోటల్లీ 2.5 kilometers ఉంటుందంట వ్యూ పాయింట్ కి. So this is the mountain. This is welcome to the Ooty of Kerala. Good no? Let's go guys. మీకోసం నేను ఇంత మంచి యాంగిల్స్ చెయ్యి ఎప్పటి పట్టుకుంటున్నా. యా ఇప్పుడు లైట్ లోకి వచ్చినాం.
ఇంకొక వ్యూ పాయింట్ అంట. మళ్ళీ మాకు ఇక్కడ మేము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి రూట్ సరిగ్గా తెలీదు, అందుకనే ఇంకా వచ్చారు ఇంకా చాలామంది కొంతమంది. సో మాకు సరిగ్గా రూట్ తెలియదు కాబట్టి వాళ్ళతో ఉన్నాం, కానీ మేము వేరే సైడ్ వచ్చామన్నమాట. సో ఇక్కడ వ్యూ, అక్కడ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది గైస్, ఇది ఒకటి. అక్కడ నుంచి వచ్చాం మేము చాలా దూరం నుంచి మళ్ళీ. సో గైస్ మనం ఎంటర్ అయిన రూటే సేమ్ రూట్ ఎగ్జిట్కి కూడా మనం ఇట్లా వచ్చినాం కదా, ఒక 2-3 వ్యూ పాయింట్స్ వస్తాయి, సేమ్ రూట్లో వెళ్ళాలి మళ్ళీ. నో కన్ఫ్యూజన్, మాకు కూడా కన్ఫ్యూజ్ అయ్యి మేము వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట. సో సేమ్ రూట్ ఫర్ ఎగ్జిట్ ఆల్సో. ఇంకా ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ బాగున్నాయి, కింద నుంచి ఇట్లా లోగా తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ మా మమ్మీకి ఇంకా ఒక అన్నకు కూడా కొంచెం పురుగు లాంటిది కుట్టింది, అదేదో పీలుస్తుందంట బ్లడ్. సో లీచ్ లాగా ఉంది, చిన్న లీచ్ లాగా. సో బీ కేర్ఫుల్ గైస్, ఎందుకంటే మీరు ఒక దగ్గరే నుంచుంటే పురుగులు ఉంటాయి కాబట్టి. చాలా చీమలు ఉన్నాయి, పెద్ద పెద్ద బ్లాక్వి, వైల్డ్ ఫారెస్ట్లో ఉంటాయి కదా అట్లా. సో కానీ బీ కేర్ఫుల్. ఓకే గైస్, నౌ విల్ ఎగ్జిట్. అంటే అక్కడ ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి, ఫొటోస్ వీడియోస్. పురుగులు ఎక్కుతూనే ఉన్నాయి, అందుకనే ఒక దగ్గర నుంచొద్దు గైస్. అన్నీ ఏమంటారు హనీ బీస్, పెద్ద పెద్దవి ఏవో పేర్లు మనకు తెలియలేనివి అన్నీ వస్తున్నాయి. సో జాగ్రత్తగా వెళ్ళాలి. దిగ్గడం చాలా కష్టం ఉంది యాక్చువల్లీ, చాలా రాళ్ళు ఉన్నాయి ఇక్కడంతా. సో కేర్ఫుల్గా రావాలి అండ్ కేర్ఫుల్గా వెళ్ళాలి. సో మీరు కూడా రండి. వ్యూ పాయింట్స్ బాగున్నాయి గైస్ ఆనెస్ట్లీ, కానీ వీళ్ళు మార్నింగ్ మనం ఫాగ్లో మంచిగా తీసుకుందామని అనుకుంటాం కదా, కానీ అట్లా రావు. ఎందుకంటే వీళ్ళు ఎంట్రీయే 8 o'clock ఇచ్చారు, మనం వచ్చేసరికి 8:30 అట్లా అవుతుంది. ఒక 20-30 minutes, 30-40 అట్లా పడుతుంది మినిట్స్. బికాస్ 2.5 kilometers కొన్ని కిలోమీటర్స్ వస్తేనే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, తర్వాత ఇంకొకటి ఉంటుంది. సో ఒక 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి గైస్. సో అంతా మేము ఒక 2 వ్యూ పాయింట్స్కి వెళ్ళాం మేము, అదంటే 2కి వెళ్ళాము. ఇంకొక 3rd ఇంకా చాలా దూరం ఉండే, ఇంకా మాకు ఓపిక కూడా లేదు, చాలా ఎండగా ఉంటే. ఎండ రాలే కానీ ఎందుకో స్వెట్టింగ్స్ వచ్చేస్తున్నాయి. సో అందుకని 3rd దానికి వెళ్ళకుండా సేమ్ రూట్లో రిటర్న్ అవ్వాలంట. నవ్ వీఆర్ గోయింగ్. ఇంకా కాళ్ళు ఘోరంగా నొప్పి వస్తున్నాయి, ఇక్కడ చూసిన చీమలు అవి ఇవి. సో now we'll leave guys. I'll see you guys when we get down. Okay, bye. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. చూడండి వచ్చేసాము, ఇంకొక 5 minutesలో వెళ్ళిపోతాం మోస్ట్లీ. చూడండి అన్ని పిచ్చుకల్లో ఏవో బర్డ్స్ సౌండ్స్. వచ్చేసాము. ఎంటర్ అండ్ ఎగ్జిట్ ఎట్ ద సేమ్ ప్లేస్. We are done successfully. Okay, now we'll go. Bye. గైస్ ఇప్పుడే మేము ట్రెక్కింగ్ నుంచి వచ్చేసామన్నమాట. కాళ్ళు అయితే చాలా నొప్పి వస్తున్నాయి. సో గైస్ లీచెస్ కుట్టినాయి అనమాట మా మమ్మీకి, అండ్ బ్లడ్ అయితే కారుతూనే ఉంది, అస్సలు ఆగలేదు. వాటర్తో వాష్ చేసిన, ఎన్ని వైప్స్తో తుడిచినా కానీ అసలు పోవట్లేదు, అది బ్లడ్ కంటిన్యూస్గా వస్తుంది. అండ్ అందుకనే మొత్తం కిందికి వచ్చేసి వీళ్ళని అడిగినా కానీ వీళ్ళ దగ్గర ఏం లేవు అని అన్నారు అనమాట. సో లీచెస్ ఉంటాయి చాలా. ఏం కాదు, ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ అన్నారు. బట్ దే సెడ్ దట్ ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ అట్లా చెప్పిండు, కానీ బ్యాండేజ్ అయితే కొనుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు మా మమ్మీ. సో మీరు కూడా జాగ్రత్త గైస్. మాతో పాటు వచ్చిన ఇంకొక వాళ్ళు కూడా ఒక అన్నకి అట్లనే లీచ్ కుట్టింది, అండ్ బ్లడ్ అయితే అస్సలు స్టాప్ కావట్లేదు, నాన్ స్టాప్గా వస్తుంది. కాబట్టి టేక్ కేర్ గైస్. ఓకే, అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు వాయనాడ్ అన్నమాట. సీ యూ దేర్. వాయనాడ్ లీచ్ కుట్టింది అస్సలు. గైస్ ఇప్పుడు మేము వాయనాడ్ వచ్చేసాం అనమాట, అండ్ హోటల్లో ఉన్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి నౌ వీఆర్ హ్యావింగ్ డిన్నర్. సో దిస్ ఇస్ అవర్ డిన్నర్, నూడిల్స్. ఇప్పుడు మేము తినేసి రెస్ట్ తీసుకుంటాం. సీ యూ టుమారో. బాయ్. ఓకే, నౌ విల్ గో. బాయ్. అట్లాగే వాళ్ళకి చెప్తాను ఇట్లా.